శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ వివాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఈ 10 నిమిషాలు మనసును ఎటు పోనివ్వకండి, ఇక్కడే ఉంచండి. అమ్మవారి అనుగ్రహం పొందుతారు. 136. దీక్షిత దైత్యశమనీ సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ. దీక్షిత ప్రథమం, దైత్యశమనీ ద్వితీయం, సర్వలోకవశంకరీ తృతీయం, సర్వార్థదాత్రీ చతుర్థం, సావిత్రీ పంచమం, సచ్చిదానందరూపిణి షష్ఠం. షట్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 6 పదాలు ఉన్నాయి. దీక్షిత ఎవరంటే దీక్షిత? దీక్షాయస్యా సా దీక్షిత, దీక్షితాయస్యా సా దీక్షిత. దీక్ష పొందినవారు, దీక్ష పొందినవారు దీక్షిత. దీక్షా భవతి ఇది దీక్షిత, దీక్షా భవతి ఇది దీక్షిత. దీక్ష అంటే ఏంటి? పట్టుదల. అది అయ్యే వరకు ఇంకో పని ఆలోచించకూడదు, ఇంకో పని గురించి ఆలోచించకూడదు, ఇంకో ఆలోచన రాకూడదు, ఇంకో మాట మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఈ 10-15 నిమిషాలు కూడా ఇంకా మరో ప్రపంచం ఉండకూడదు. అది దీక్ష. యజ్ఞ దీక్ష, చాతుర్మాస్య దీక్ష. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య దీక్ష. పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు యజ్ఞయాగాలు చేస్తారు లోకక్షేమం కోసం. పారాయణ చేస్తుంటారు. సుందరకాండ పారాయణ, దుర్గా సప్తశతి పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, గీతా పారాయణ, భాగవత పారాయణ, రామాయణ పారాయణ లోకక్షేమం కోసం చేస్తుంటారు. ఈ 4 నెలలు ఎక్కడికి కదలరు. ఏదో ఒక స్థిరంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటారు, ఒక చోట స్థానాన్ని ముందు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే దీక్ష పట్టారు. దీక్ష, పట్టుదల. అది అయ్యే వరకు లేవకూడదు. చివరి రోజున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూర్ణాహుతి జరుగుతుంది. అటువంటి దాన్ని దీక్ష అంటారు. పట్టుదల. పట్టుదలతో ఏ పని చేసినా కూడా దాన్ని దీక్ష అని అంటారు. దీక్ష ఎప్పుడైతే పొందుతారో వాళ్ళకు మనస్సు ఎటుపోదు. అటువంటి దీక్ష ఉన్నవారు అమ్మవారు. మా అమ్మవారికి ఎందుకు దీక్ష? అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అది అమ్మవారి దీక్ష. నన్ను ఆశ్రయించిన వాళ్ళ యొక్క భయాన్ని పోగొడతాను. ఇది అభయహస్తం. అది అమ్మవారి దీక్ష. అంటే అమ్మవారిని దీక్షిత అంటారు. దీక్షిత. తర్వాత దైత్యశమనీ. దైత్యశమనీ. దైత్యులు అంటే ఎవరండి? దితిపుత్రులు. కశ్యప ప్రజాపతి యొక్క ప్రథమ పత్ని అదితి. అదితి సంతానం ఆదిత్యులు. రెండవ భార్య దితి. దితి సంతానం దైత్యులు. మూడవ భార్య ధను. ధను సంతానం దానవులు. ఇలా వాళ్ళందరూ మనకు కనిపిస్తుంటారు. వీళ్ళెవరు? దైత్యులు, దితిపుత్రులు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, వాళ్ళ చెల్లెలు సింహిక, ఇలాంటి వాళ్ళందరూ కూడా దైత్యులు. అలాంటి దైత్యులను శమింపజేస్తారు అమ్మవారు. అంటే వాళ్ళల్లో ఉన్న గర్వాన్ని, అహంభావాన్ని, అహంకార మమకారాలను తొలగించేసి వాళ్లకు విశేషమైన పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తారు. అమ్మవారి చేతిలో మరణించడం అంటే సామాన్యం అండి. ఎంత అదృష్టం ఉండాలి. రాక్షసులందరూ అలా అదృష్టం పొందిన వాళ్ళే. పూర్వపుణ్యము ఇప్పుడో పొరపాటు చేశారు, రాక్షసులు పుట్టారు, ఇప్పుడు
అమ్మవారిని చూస్తున్నారు. అమ్మవారిని చూస్తూ యుద్ధం చేస్తున్నారు. అమ్మవారు ప్రయోగించిన అస్త్రాలు గుచ్చుకుని మరణించారు. అమ్మవారిని చూస్తూ మరణించారు. పుణ్యలోకమే. దైత్య శమని, దైత్యులను శమింపజేశారు. వాళ్ళ పాపాలను పోగొట్టేశారు. సర్వలోకవ శంకరి, ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఈ 14 లోకాలు అమ్మవారి వశంలో ఉన్నాయి. అమ్మవారు ఎలా చెప్తే అలా వినవలసిందే. శివుడికే తప్పలేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించ్యాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అమ్మవారి సహకారం లేదే శివుడే ఏమి చేయలేడు. హరిహర బ్రహ్మలు కూడా అమ్మవారి దివ్యానుగ్రహం కోసం నిరీక్షిస్తుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో పూర్వపుణ్యం ఉంటేనే అమ్మవారి దర్శనం కలుగుతుంది. మనం అందరం ఎన్నో జన్మల్లో పుణ్యం చేసి ఉంటాం. తత్ఫలితంగా ఇప్పుడు ఈ కార్యక్రమంలో దీక్షాభద్రమే ఉన్నాం. అంటే సర్వలోకాలు అమ్మవారి అనుగ్రహంలో ఉన్నాయి. సర్వలోకాన్ వశం కరోతి సర్వలోక వశంకరి. సర్వార్థదాత్రి, సర్వ అర్థదాత్రి. అర్థాలంటే ఏమిటండి? ప్రయోజనములు. ఏమిటి ప్రయోజనాలు? 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థ చతుష్టయం అంటారు. పురుషార్థ చతుష్టయం. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చారు, చివరి స్థానం మోక్షానికి ఇచ్చారు. దాని అర్థం ఒకసారి చూడండి. ఇంతకుముందు మనం తెలుసుకుందాం, మళ్ళీ గుర్తు చేసుకుందాం. ధర్మబద్ధమైన కామం, ధర్మబద్ధమైన అర్థం, ధర్మ అర్థ, ధర్మపూర్వకమైన అర్థ సంపాదన, ధర్మబద్ధములైన కామములు మోక్షాన్ని కలిగిస్తాయి. మనకందరికీ కోరికలు ఉన్నాయి. ఆకలినప్పుడు ఆహారం తీసుకుంటాం, దాహమైనప్పుడు మంచినీళ్ళు తీసుకుంటాం, శ్రమ ఎక్కువైతే విశ్రాంతి తీసుకుంటాం. అలాగే గోత్రాభివృద్ధి, వంశాభివృద్ధి చేస్తుంటాం. ఇవన్నీ కోరికలు, కానీ ధర్మబద్ధములైనవి. ధనం సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి, న్యాయంగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి, ఇష్టపడి సంపాదించాలి. అంటే ధర్మపూర్వకమైన అర్థ సంపాదన, ధర్మబద్ధములైన కామములు. ఏమిటి వీటి ఫలితం? మోక్షం, కైవల్యం. కేవలం తదేవ భవతీతి కైవల్యం. కేవలం తదేవ భవతీతి కైవల్యం. ప్రళయం వచ్చినా ఏమొచ్చినా అది మాత్రమే ఉంటుంది. అంతే, కేవలం తదేవ భవతి, కేవలం అది మాత్రమే ఉంటుంది. అటువంటి కైవల్య ప్రాప్తి కలుగుతుంది. సర్వార్థదాత్రి సావిత్రి. ఎవరండి సావిత్రీదేవి? సత్యవంతుడి భార్య సావిత్రి. ఆ కథ వేరు. కానీ ఇక్కడ సావిత్రి అంటే ఆవిడ కాదు, ఆ సావిత్రి కూడా అమ్మవారిని ఆరాధించింది. సవితుః తేజః సావిత్రి. సవితుస్తేజ సావిత్రి. సూర్యభగవానుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సును సావిత్రి అంటారు. సంధ్యావందనం చేసేటప్పుడు ఏం చూస్తారు? సావిత్రీం తర్పయామి, రౌద్రీం తర్పయామి, సంధ్యాం తర్పయామి, నిమృజీం తర్పయామి అని అర్ఘ్యప్రదానం చేస్తుంటారు. సూర్యుడి యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆ సూర్యుని యొక్క తేజస్సును సావిత్రి అంటారు. ఆ తేజస్సుకు అధిదేవత అమ్మవారే. అమ్మవారి అనుగ్రహంతోనే కదా ఆ తేజస్సు సూర్యుడికి వచ్చింది. అదే సావిత్రి అంటే అమ్మవారు. విశేషమైన నామం. జగత్తులకు ఆరోగ్యాన్ని కలిగించేవాడు ఆయనే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, జ్ఞానం ఇచ్చేత్ హుతాశనాత్, ఐశ్వర్యమీశ్వరాదిచ్చేత్, మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్. ఒక్కొక్కరిని అడగాలట. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కావాలా? సూర్యుని అడగండి. జ్ఞానం ఇచ్చేత్ హుతాశనాత్, జ్ఞానం కావాలా? అగ్నిహోత్రుని అడగండి. ఐశ్వర్యమీశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యం కావాలా? ఈశ్వరుని అడగండి. మోక్షం ఇచ్చే జనార్దనాథ్, మోక్షం కావాలా? జనార్దనుని అడగండి. అలాంటి విశేషమైన శక్తి సవితుః, సూర్యశక్తి, సౌరశక్తి. ఆ సౌరశక్తి సావిత్రి. సచ్చిదానంద రూపిణి, సత్ చిత్ ఆనంద రూపిణి. సత్ చిత్ ఆనంద రూపిణి. సత్ శాశ్వతమైన, చిత్ జ్ఞానం అనేటటువంటి ఆనంద రూపిణి. ఆనందమే రూపంగా కలిగిన వారు. సచ్చిదానంద స్వరూపిణి.
సచ్చిదానంద పరబ్రహ్మ. ఓం ఐం హ్రీం శ్రీం దీక్షితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం దైత్యశమన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వలోకవశంకర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థదాత్ర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సావిత్ర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సచ్చిదానందరూపిణ్యై నమో నమః. స్వస్తి.